గ్యాట్విక్ అని ఇంకోటి ఉంది. సార్ ఆ 2 బిజియెస్ట్ ఎయిర్పోర్ట్లు. దిస్ ఈస్ ద పర్హాప్స్ అమాంగ్ ద అదర్ 4 ఇది ఒక రీజనబుల్ గా ఒక మాదిరి ట్రాఫిక్ ఉండే ఎయిర్పోర్టు. బట్ ఇంకా అదే ప్రాంతంలో అరగంట ఫ్లయింగ్ టైంలో మాంచెస్టర్ ఉంది, బర్మింగ్హామ్ ఉంది. అవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లే. బట్ ఆమ్స్టర్డామ్ అంటే 1 గంట 15 నిమిషాలు ఫ్లై అయ్యి ఆమ్స్టర్డామ్ వెళ్ళటం అనేది అక్కడ స్కిఫోల్ అనే ఎయిర్పోర్ట్ వచ్చి, అది కూడా మరి గతంలో 3rd బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్. అదొక పెద్ద ట్రాన్సిట్ యూరోప్ కి, చిన్న చిన్న యూరోపియన్ కంట్రీస్ వెళ్ళటానికి మేజర్ ట్రాన్సిట్. పైగా KLM ఎయిర్లైన్స్ కి ఏది యుఎస్కి వెళ్ళాలన్నా కూడా అదే ట్రాన్సిట్ ఎయిర్పోర్ట్. అది చాలా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి విజయవాడ ఎయిర్పోర్ట్ కి ఎంత తేడా ఉంటుందో, ఈ స్కీఫాల్ ఎయిర్పోర్ట్ ఎక్కడైతే ఇక్కడ బిజీగా ఉందని అక్కడ దిగిన స్కీఫాల్ ఎయిర్పోర్ట్ ఆమ్స్టర్డామ్ ఉందో అలాగే మనం కంపేర్ చేసుకోవచ్చు. మరి అక్కడ బిజీగా ఉందని చెప్పి ఆ పక్కనున్న బర్మింగ్హామ్ మాంచెస్టర్ వెళ్లకుండా ఆ పక్క దేశం అయినా, ఎందుకంటే ఈయనకి పర్మిషను ఆమ్స్టర్డామ్కి లేదు. బట్ ఆయన అదే లండన్ లో యూకేకి పర్మిషన్ ఉన్నప్పుడు యూకేలో ఎక్కడైనా దిగొచ్చు. బట్ నార్మల్ గా ఇతను ఒక షెడ్యూల్ ప్రకారం బయలుదేరాలి. షెడ్యూల్ ప్రకారం వెళ్ళినప్పుడు అంత నాన్ బిజీ ఎయిర్పోర్ట్ లో అక్కడ లేదని ఊరికనే ఒక అరగంట చక్కర్లు కొట్టేసి అంత దూరం వెళ్ళి సముద్రం దాటి వెళ్ళాలి మళ్ళీ అక్కడికి. సో మళ్ళీ సముద్రం దాటి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం అంటే దీని వెనక ఖచ్చితంగా ఏదో ఒక గోల్మాల్ అయితే ఉంది. అది ఏమిటి అనేది మనం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పలేం, కానీ గోల్మాల్ ఉన్నది అన్నది నిజం. ఏమిటి అన్నది అది ఊహలే. కానీ ఆ ఎయిర్పోర్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ దొరికి అక్కడ ఆపుకుని నాన్ బిజీ ఎయిర్పోర్ట్ ఇన్ కంపారిజన్ విత్ దట్ ఇక్కడికి రావడం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్లు ఆ బిజీనెస్ తెలిసిన వాళ్ళకి, ఓహో విజయవాడలో ల్యాండింగ్ దొరక్క హైదరాబాద్ దిగి మళ్ళీ విజయవాడ వెళ్ళాడంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అక్కడ పోనీ ఏదో వెదర్ బాగోలేదు అందుకని ఎక్కడికి వెళ్ళాడంట కాదు కదా, ఎయిర్పోర్ట్ బిజీగా ఉంది. మరి ఇందాక నువ్వన్న రాజమండ్రి నుంచి బయలుదేరిన ఎయిర్పోర్ట్ ఏమో చక్కగా దిగిపోయింది, ఈ విమానమే దిగలేదు అంటే దీని వెనక డెఫినెట్ గా మర్మం ఉంది. కానీ పేద ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం కదా సార్ ఇది, అందుకే ఆలస్యమైందేమో. గంటకు 12 లక్షలే కదా. అదే పేద ముఖ్యమంత్రి తన సెక్యూరిటీ కూడా ఈ పేద రాష్ట్రంలో మరి 1.5-2.5 కోట్లు ఖర్చు పెట్టి ముందు 1.5 ముందు సెక్యూరిటీని పంపించి మరి దీనికి ఖర్చు మరి అతను ప్రైవేట్ గా వెళ్తున్నాడు హాలిడేకి. మరి ఇది కూడా మరి ప్రజల నెత్తిని రుద్దుతాడా, మరి తన సొంత ఖజానా నుంచి తీస్తాడో తెలియదు. అసలు ఇంకోటి బేసిక్ గా ఒకే దేశ ప్రధాని అంటే అది వేరే విషయం, కానీ ఇదేదో అర రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్. ఈ నార్మల్ గా ఇటువంటి విదేశీ టూర్స్ కి గతంలో చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా ఎప్పుడు ఆయన రెగ్యులర్ ఫ్లైట్ కి వెళ్ళేవారు తప్ప ఇలాగా యూరోప్ వెళ్ళాలన్నా అక్కడికైనా ఏది పర్సనల్ గా హాలిడేకి వెళ్ళినప్పుడు ఇలాగే వెళ్తారు. ఈవెన్ అఫీషియల్ గా వెళ్ళాలన్నా కూడా మనకన్నా ఆర్థికంగా ఎంతో స్థితివంతులైన మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ ఇంకే పెద్ద రాష్ట్రాలైనా కూడా ఆ ముఖ్యమంత్రులు అఫీషియల్ గా వెళ్ళాలి అన్నా కూడా రెగ్యులర్ ఫ్లైట్స్ ప్రిఫర్ చేస్తారు. బిజినెస్ క్లాస్ ఉంటుంది, ఈ ఫ్లైట్ లో కన్నా బాగానే ఉంటుంది. అఫ్ కోర్స్ ఇందులో ఏదో బెడ్లు కూడా అరేంజ్ చేసుకుంటున్నాడు మన పేదవాడు. బట్ జనరల్ గా ఎందుకంటే వాళ్ళకి టైం స్లాట్స్ అవి ఖచ్చితంగా ఉంటాయి, వాళ్ళకి ల్యాండింగ్ పర్మిషన్ కంపల్సరీగా ఇవ్వాలి. ఇది ఏదో డాబు కోసమో లేక మరి ఇంకేమన్నా ఇతర సామాన్లు పట్టుకుపోవటానికి అక్కడ ఏదో కస్టమ్స్ మేనేజ్ చేసుకుంటారో తెలియదు నాకు. ఇక్కడ హైదరాబాద్లో విజయవాడలో మరి అలాగా విజయవాడ నుంచి ప్రత్యేక విమానం తెప్పించుకుని ఈ పేదవాడు అనునిత్యం పెత్తందారుల మీద పోరాడే ఒక పేదవాడు, ₹1 జీతంతోనే తన కుటుంబ భారాన్ని మోసే ఒక పేదవాడు, ఒక గంటకు 12 లక్షల రూపాయల అద్దె కట్టే ఒక విమానం తీసుకుని మరి అతను ప్రయాణం చేస్తున్నాడంటే మరి అంతకే కనీసం 1000 రెట్లు లాభం లేకపోతే
ఆ ప్రయాణం వలన అంత ఖర్చు పెట్టి వెళ్ళవలసిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో దిగవచ్చు, హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా బ్రిటిష్ ఎయిర్వేసే ఉంది, బ్రిటిష్ ఎయిర్వేస్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఏదో లోగుట్టు పెరుమాళ కిరుక ఇక్కడ చాలా తతంగం అయితే ఉంది. పైగా అతను స్విట్జర్లాండ్ కూడా పెట్టుకున్నాడు. స్విట్జర్లాండ్ అంటేనే మరి అందరికీ తెలిసిన వ్యవహారం. అక్కడ స్విస్ బ్యాంక్ లో డబ్బులు బాగా ఒళ్ళుబలిసిన వాళ్ళందరూ ఇలాగ జగన్మోహన్ రెడ్డి లాంటి పేదవాళ్ళు చాలా మంది అక్కడ డబ్బులు దాచుకుంటారని కూడా అందరూ అంటారు.